ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము దాదాపుగా మరి భారతదేశంలో లాక్డౌన్ గత మాసం 23వ తేదీ నుంచి 22 అంటే 23 లేక 24వ తేదీ నుంచి లాక్డౌన్. మరి ఈ యొక్క కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా 42,000 మంది చనిపోయారు. అన్ని దేశాల్లో కూడా, భారతదేశంలో కూడా మృతుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి ఈ దినాల్లో దేవుని బిడ్డలమైనటువంటి మనము గృహాల్లో నిర్బంధంతో ఉంటున్నాము. సో మనం ఏం చేయాలి? దేవుడు ఇలాంటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తూ ఉన్నాడు? చరిత్రలో క్రీస్తు పూర్వం మొదలుకొని క్రీస్తు శకం మరి ప్రతి 100 సంవత్సరాలకు ఒకటి 1918వ సంవత్సరం నుండి 1920 వరకు స్పానిష్ ఫ్లూ అనే ఒక వ్యాధి వలన అనేక మంది చనిపోయారు. మరి దాదాపుగా 2 నుండి 5 కోట్ల మంది చనిపోయారు. సో ఈరోజు నేను ఆ లిస్టు చెప్పట్లేదు, కానీ ఒకప్పుడు అంటే మరి మానవుల జ్ఞానానికి మించింది, అతీతమైనటువంటిది, లేక మందులు తయారు చేయలేనటువంటి కాలంలో ఆ వ్యాధులు వస్తే అనేక మంది చనిపోయారు. కానీ ఈ అత్యాధునికమైనటువంటి కాలంలో కూడా ఈ వ్యాధిని ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. మనం చూస్తూ ఉన్నాము, ఈ కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 42,000 మంది చనిపోయారు. ఇంకా భారతదేశంలో కూడా 35 మంది చనిపోయారు. మరి ప్రతి ఒక్కరు కూడా గృహాల్లో ఉంటున్నారు. మరి ఈ దినాల్లో దేవుడు మనకు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు దేవుని వాక్యం బాగా చదవడానికి. అనేక మంది రకరకాల ఈ వాట్సాప్ స్టేటస్లో మరి పెడుతూ ఉన్నారు. ఏది? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 32వ వచనంలోని టోఫెత్ అని, ఇటలీలోని ఒక ప్రాంతము టోఫెత్. మరి అక్కడ ఇటలీలో 11,500 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. దాని తర్వాత ఫ్రాన్స్, దాని తర్వాత స్పెయిన్ 3వ స్థానంలో ఉన్నది. మరి నిజంగా దేవుని లేఖనాలు ఎప్పుడో క్రీస్తు పూర్వము, అంటే యెషయా, ఇర్మియా ఇద్దరు కూడా సమకాలికులు. మరి బబులోను చెరలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇర్మియా గ్రంథము రాయబడినది. ఇర్మియా కూడా బబులోను చెరలో ఉన్నాడు. 7వ అధ్యాయంలో 32వ వచనంలో అక్కడ ఈ దినం అనేక మంది స్టేటస్లో పెడుతున్నారు. టోఫెత్, శవాలు గుట్టలు గుట్టలుగా పాతి పెట్టడానికి స్థలం లేదు అనే మాట అక్కడ 7వ అధ్యాయం 32వ వచనంలో రాయబడినది. అదంతా కూడా ఎందుకు జరిగింది అనంటే దేవుని మాట విననందుకు. ఆదికాండం నుంచి మనం జాగ్రత్తగా చూస్తే ఆదాము దేవుని మాట వినలేదు కాబట్టి అధమ పాతాళానికి పడిపోయాడు, ఆదాము హవ్వలు. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఈ సాయంకాలము దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటి అనంటే లేఖనాలను పరిశోధించడము. ఈ లేఖనాలు ఏమి తెలియజేస్తున్నవి? మరి మనం చూస్తూ ఉన్నాము, మరి అనేక మంది రకరకాలుగా చెప్తున్నారు, కానీ జరగబోయే భవిష్యత్తు దేవుని వాక్యంలో అన్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, జరగబోయే సంగతులను నేనే తెలియజేశాను, ఎవరైనా తెలియజేశారా? యెషయా గ్రంథంలో చూస్తే మరి అక్కడ చాలా జాగ్రత్తగా 43:11లో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడ నేనే, రక్షించిన వాడ నేనే. దేవుడు ముందు జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పాడు. జరగబోయేటివన్నీ కూడా ఎప్పుడో దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క భక్తులు, ప్రవక్తలు, దేవుని యొక్క వాక్యం అనేది ఊహాగానాలతో రాసినటువంటి లేఖనం కాదు. దేవుడు వాక్యం అంతట్లో కూడా ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే జరగబోయేది ఎవరైనా చెప్పారా? 45వ అధ్యాయంలో కూడా నేను దాదాపుగా గత దినాల్లో కూడా ఆదివారం దినంలో చెప్పినప్పుడు నేను తెలియజేశాను. ఏంటి అనంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. జరగబోయే విషయాలన్నీ కూడా తెలియజేశాడు. ఈ లోకంలో మనం చూస్తే ప్రపంచమంతా కూడా ఇప్పుడు ప్రతి దేశం కూడా ఆర్థిక మాంద్యం చేత ఇబ్బంది పడుతూ ఉన్నది.
అమెరికా దేశంలో మా ఉద్యోగం పోతుందేమో, లక్షల మంది ఉద్యోగాలు పోతూ ఉన్నవి. కానీ దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఒక అభయం మనకు లభిస్తూ ఉన్నది. ఏంటి అనంటే, దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు అంటాడు, నా మాట జాగ్రత్తగా వింటే భూమి మీద ఉన్నటువంటి మంచి భోజన పదార్థములను మీరు అనుభవింతురు అని యెషయా గ్రంథం 1:19 అన్నాడు. కీర్తనల గ్రంథం 81:16 అతి శ్రేష్టమైన గోధుమలతో నేను మిమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్పాడు. నిజంగా ఈ సాయంకాలము ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోతూ ఉన్నది. ఆర్థిక మాంద్యము చేత, అనారోగ్యము చేత మరణాల సంఖ్య దినదినము ఎక్కువైపోతూ ఉన్నది. అందరికీ దిక్కుతోచనటువంటి పరిస్థితి. ఆయా దేశాల్లో చిక్కపోయినటువంటి వారు రీసెంట్గా వార్తాపత్రికల్లో చదివితే, ఒక యవనస్తుడు బహ్రెయిన్ దేశానికి వెళ్ళాడు నవంబర్ మాసంలో, డిసెంబర్ మాసంలో అక్కడ ఉన్నాడు. ఇంకా మరలా తిరిగి ఈ కరోనా నుంచి ఫ్లైట్స్ అన్ని కూడా బంద్ అయిపోయినప్పుడు తిరిగి రావాలని ప్రయత్నం చేశాడు. ఫ్లైట్లన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అప్పుడు ఇమీడియట్గా తనకు ఎక్కడ దిక్కుతోచక ఆ కంపెనీలో ఉద్యోగం మానేశాడు, ఆహారం లేదు, ఇమీడియట్గా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. గత 10 సంవత్సరాల క్రితం కూడా సాఫ్ట్వేర్ రంగం పడిపోయినప్పుడు అనేక మంది భవిష్యత్తును గురించిన ఆందోళనతో అనేక మంది చనిపోయారు. కానీ దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, 119వ కీర్తన 165వ వచనంలో భక్తుడు కీర్తనాకాడు అంటాడు, గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా, నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్టకు కారణం ఏమీ లేదు. ఈ సాయంకాలము ప్రపంచం అంతా కూడా చూస్తే నిరాశ నిస్పృహలో ఉన్నది. వారికంటూ ఒక భవిష్యత్తు లేదు. మనం చూస్తూ ఉన్నాం, అమెరికా దేశంలో కూడా మొన్నటి వరకు ఏం కాదు అన్నటువంటి ట్రంప్ కూడా ఏప్రిల్ 30 వరకు లాకౌట్ చేయాలని అంటున్నాడు. అమెరికా దేశంలో కూడా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయి అనేక మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. అనేక మంది ఆహారం లేక ఇక ఏంటి మా భవిష్యత్తు. కానీ దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని వాక్యంలో ఆరోగ్యం ఉన్నది, దేవుని వాక్యంలో ఆధ్యాత్మికత ఉన్నది, దేవుని వాక్యంలో అభయం ఉన్నది. ఈ సాయంకాలము దేవుడు మనకు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. మనం గృహాల్లో ఉండి దేవుని వాక్యాన్ని చదివి దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవడానికి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి, ప్రార్థించడానికి కూడా ఒక చక్కటి సమయము, తరుణం దేవుడు మనకిచ్చాడు. అనేక మంది బిజీ లైఫ్స్ అని చెప్పేసి చాలా మంది వాక్యాన్ని చదవలేక వెనకబడి ఉంటున్నారు. క్యాలెండర్లో ప్రతిరోజు ఉదయం లేవాలి, డ్యూటీకి వెళ్లే ముందు ఒక వాక్యం చదువుకోవాలి, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఉన్నది. కానీ ఈ దినం చూస్తే దేవుడు మన కొరకు ఎలాంటి ప్రణాళిక ఈ వాక్యంలో దాచి ఉంచాడు, నా భవిష్యత్తు ఏమిటి. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలుతో చెప్పాడు, మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోయే దినాల్లో నేను మీకు మేలే చేస్తాను కానీ కీడు చేయనని చెప్పాడు. చెరలో ఉన్నాడు. చెరలో ఉన్నప్పటికీ వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. ఇంట్లో ఉండే వరకు వారికి, బయట బాగా తిరిగినటువంటి వారికి అయ్యో మేము ఇంట్లో ఎలా ఉండాలి. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని యొద్దకు రమ్మన్నప్పుడు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో మేము నీ యొద్దకు రాముగాక రాము అని వారు మొండికేసి చెప్తూ ఉన్నారు. దేవుడు ఎంత బాధపడ్డాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే చూడండి, అక్కడ 2వ అధ్యాయంలో అక్కడ దేవుడు అంటున్నాడు, 31వ వచనం, ఈ తరం వారలారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి, నేను ఇశ్రాయేలునకు అరణ్యం వలెనైతిన, గాఢాంధకారపు దేశం వలెనైతిన, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు. దేవుని యొద్దకు రావడానికి ఇశ్రాయేల్ ప్రజలు చూడండి ఎలా చెప్తున్నారు. ఈరోజు అనేక మంది కూడా బిజీ లైఫ్, తమ్మును తాము ఒక బిజీ అనే చట్రంలో బిగించుకున్నారు. దేవుని వాక్యంలో రాయబడ్డది యాకోబు 4:8, డ్రా నియర్ టు ద లార్డ్, దేవుని యొద్దకు రండి, సో దట్ గాడ్ మే డ్రా నియర్ టు యూ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. గృహాల్లో ఉన్నప్పుడు చాలా మందికి
చాలామంది అనుకుంటారు బోరు కొడుతుందని అనుకుంటారు. బోరు కాదు. దేవుని వాక్యంలో 16వ కీర్తన 11వ వచనంలో, ఇన్ దై ప్రెజెన్స్ గ్రేట్ ప్లెజర్స్ ఆర్ దేర్, ఇన్ దై రైట్ హ్యాండ్ గ్రేట్ ప్లెజర్స్ ఆర్ దేర్. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ సాయంకాలము మరి ప్రపంచం వేరు, లోకం వేరు, కానీ దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారికి ఒక ఆశ, ఒక నిరీక్షణ. ఒకానొక దినము మనం ఈ లోకయాత్ర ముగించిన తదుపరి యుగ యుగాలు దేవునితో కూడా ఉండే ఆ లోకం గురించి మనం ఆలోచన చేయాలి. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలను చెప్పుకునేవారు కూడా నిరాశ నిస్పృహలో ఉన్నారు. మా భవిష్యత్ ఏమిటి? ఆందోళన. భక్తుడు కీర్తనకాడు అంటాడు, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. యెహోవా నా కాలు జారనే అనుకొనగా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. 94వ కీర్తన 17, 18, 19 వచనాల్లో ఆ లేఖనం రాయబడి ఉంటున్నది. భక్తులందరూ కూడా వారికి ఒక నిరీక్షణ ఉన్నది, వారికి ఒక హోప్ ఉన్నది. ఒకానొక దినమున ప్రభువును చూస్తాము, ప్రభుతో కూడా ఉంటాము అనే నమ్మకం. కానీ మనం చూస్తున్నాము ఈ ఒక 8 రోజులకే ప్రపంచమంతా కూడా భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన. అనేక మంది మద్యపానంతో అక్కడ మనం వార్తాపత్రికల్లో చూస్తున్నాము, మద్యముతో మత్తులై ఉండే వారికి ఆ మద్యం దొరకకపోయేసరికి వాళ్ళు పిచ్చి వాళ్ళ వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. భక్తుడు పౌలు అన్నాడు, ఆత్మచేత ప్రేరేపించబడి మద్యముతో మత్తులై ఉండకూడదు, అందులో దుర్వ్యాపారం కలదు, దానికి బదులుగా ఆత్మపూర్ణులై ఉండండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనండి. దేవుని చిత్తాన్ని గ్రహించండి అని భక్తుడు పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలము నిజంగా దేవుని బిడ్డలకి బోరు కాదు. భక్తులందరూ కూడా దేవుని సన్నిధి కావాలని దేవుని వాక్యాన్ని, ఇర్మియా గ్రంథము 15:16లో చూస్తే ఇర్మియా భక్తుడు అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించాను అంటున్నాడు. ఈ లాక్డౌన్ దినాల్లో, ఈ సెల్ఫ్ క్వారంటైన్ దినాల్లో మనల్ని మనము ఆధ్యాత్మికంగా బలపరుచుకుంటూ వాట్సాప్లో ఫోన్ల ద్వారా రకరకాలుగా అనేక మందిని వాక్యం ద్వారా బలపరచగల వారమై ఉంటున్నాము, బలపరిచే వారమై ఉంటున్నాము. కానీ మనమే తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో భక్తుడు పౌలు అన్నాడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ 8, 9, 10 వచనాలు అంటున్నాడు. అక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే, అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 11వ వచనం నుండి తెలియజేస్తాడు, పాలు త్రాగు ప్రతివాడు శిశువే అంటాడు. అంతకంటే పైగా అంటాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను మరలా మీకు ఒకటి బోధింపవలసి వచ్చాను. పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. అంటే వయస్సు వచ్చిన వారు, ఫుట్నోట్స్లో పరిపూర్ణులను రాయబడ్డది, వయస్సు వచ్చిన వారు మాత్రమే బలమైన ఆహారం తినడానికి యోగ్యులు. మరి ఈ దినాల్లో దేవుడు మనకింత సమయం ఇచ్చాడంటే దేవుని సన్నిధిని ఆస్వాదించడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవడానికి. ఈ వాక్యమును తెలుగులో అనేక మంది కష్టపడి మన కొరకు తయారు చేసి మన ముందు ఉంచారు. విలియం కేరీ లాంటి భక్తులు వారెంతో ప్రయాసపడి ఈ బైబిల్ తర్జుమా చేశారు. మన తెలుగు వారు కూడా దానికి ఎంతో సహాయం చేశారు. ఈ దేవుని వాక్యము తెలుగులో, అచ్చ తెలుగులో మనకు ఆంధ్ర, తెలంగాణలో ఉండేవారు ఎక్కడైనా ప్రపంచంలో ఈ తెలుగు భాషలో మనము బైబిల్ చదవగలుగుతున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. దేవుడు ఎందుకొరకు ఇలాంటి విపత్తులు కలగజేస్తూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఈరోజు అనేక మంది పెట్టారు, అది ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనం రాయబడ్డది. ఇటలీలో అనేక మంది, దాదాపుగా 11,500 మంది చనిపోయారు. ఈరోజు అనేక మంది ఇక్కడ ఆ టోఫెత్ అనే స్థలము చూపిస్తూ ఉన్నారు. కాలము సమీపించున్నది, అప్పుడు అది టోఫెత్ అని అయినను బెన్హిన్నోము లోయ అని అనబడక వధలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపో వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడి, ఇదే యెహోవా వాక్కు. నిజంగా మనం చూస్తే ప్రపంచమంతా కూడా ఉలిక్కి పడుతూ ఉన్నది. కానీ దేవుని బిడ్డలకు మరణం అంటే భయం లేదు.
మరణం కొరకు మనము అంటే ఈ మరణం ఎలా అని చెప్పి చింతించాల్సిన అవసరం లేదు, కానీ ప్రార్థించాలి. ఆ సర్వశక్తి గల దేవుడు తప్పకుండా మన టైం, మన గడియారంలో ఇప్పుడు 5:45 అవుతుంది, 5:15 అవుతుంది, కానీ దేవుని గడియారము, దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు గడిచిన నిన్నటి దినం వలె ఉన్నవి అని 90వ కీర్తనలో కీర్తనకాడు అంటున్నాడు. దేవుని గడియారం వేరు, మానవుల గడియారం వేరు. 90వ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు 4వ వచనంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి యొక్క జాము వలె ఉన్నది. నిజంగా ఈ సాయంకాలము దేవుని గడియారం వేరే, మానవుల గడియారం వేరే. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడంటే దేవుని దృష్టిలో కేవలం అది 2 దినాలు మాత్రమే. ఆయన దృష్టికి పాత నిబంధన గ్రంథం 90వ కీర్తన 4వ వచనంలో, క్రొత్త నిబంధన గ్రంథం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి గడిచిన నిన్నటి దినం వలె ఉన్నది. ఈ సాయంకాలము దేవుని ప్రణాళికను మనం తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. భక్తుడు కూర్చున్న, లేచిన, పడుకున్న 4వ కీర్తన 8వ వచనంలో అంటాడు, 4వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ఏమంటున్నా అంటే అక్కడ చాలా మంది నిద్ర రాక ప్రయాసపడుతూ ఉంటారు. పడకల మీద ఉండగా ధ్యానం చేసుకొని ఊరకుండుడి, భయం నుండి పాపము చేయకుడి. 4వ కీర్తన 8వ వచనంలో అంటాడు, చాలా మంది ఈ దినాల్లో ఒంటరితనంతో బాధపడుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. కానీ కీర్తనకాడు అంటాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. నిద్ర రానటువంటి వారికి 3వ కీర్తన 4వ కీర్తన చదువుకోండి. కీర్తనాకారుడు 63వ కీర్తన 4-5 వచనాల్లో, 119వ కీర్తన 62వ వచనంలో, మేల్కైనప్పుడల్లా న్యాయమైన నీ విధులను బట్టి నేను అర్ధరాత్రి వేళ మేల్కొని వాడను. బికాస్ ఆఫ్ యువర్ రైచియస్ ఆర్డినెన్సెస్ ఐ రైజ్ అప్ ఎట్ మిడ్ నైట్ టు ప్రైజ్ యూ. నిజంగా భక్తులందరూ కూడా దేవుని కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉన్నారు. మరి గృహాల్లో ఉన్నటువంటి వారులారా, గృహ నిర్బంధం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దేవుడే ఇలాంటి దేవుని వాక్యము చదవడానికి బహుశా 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి విపత్తు వస్తుంది. ఇందాక నేను చెప్పాను, 1918 నుంచి 1920 వరకు స్పానిష్ ఫ్లూ వచ్చింది. తర్వాత 1957లో మరొక ఫ్లూ వచ్చింది, ఆసియా ఫ్లూ వచ్చింది. అందులో 11 లక్షల మంది చనిపోయారు. తర్వాత మరొక ఫ్లూ వచ్చింది, అదే హాంకాంగ్ ఫ్లూ, అక్కడ 10 లక్షల మంది చనిపోయారు. రీసెంట్గా 10 సంవత్సరాల క్రితము ఒక ఫ్లూ వచ్చింది. అది ఏంటి అని అంటే, మరి ఆ ఫ్లూలో 10 లక్షల మంది చనిపోయారు. స్వైన్ ఫ్లూ. అది హైదరాబాద్లో కూడా చాలా మంది భయపడ్డారు. ఈ సాయంకాలము మరి రేపటి దినము ఏమి జరుగుతుందో మనకు తెలియదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో యాకోబు అంటాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీరు ఏపాటి వారు, మీ జీవం ఏపాటిది, మీరు అంతలో కనబడి అంతలో మాయమై ఆవిరైపోయేటటువంటి ఒక బుడగలాంటి వారు అని అంటున్నాడు. ఒక ఊపిరి అంతే. ఒక క్షణంలోనే మన జీవితాలు మారిపోతాయి. ఒక క్షణంలోనే మనం చనిపోతాం. మన భవిష్యత్తు, కీర్తనకాడు అంటాడు 31వ కీర్తన 15వ వచనంలో, లార్డ్ మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవా, నా కాల గతులు నీ వశ్యంలో ఉన్నవి. చాలా మంది భవిష్యత్తును గురించినటువంటి ఆందోళనతో ఉంటున్నారు. అయ్యో మా పరిస్థితి ఏంది, మా ఉద్యోగం పోతే ఎట్లా? పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు మార్చగలిగే దేవుడు. దావీదు కలిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనంలో ఎంతో కష్టం వచ్చింది, ఇక ఏడ్చడానికి కూడా శక్తి లేదు. కానీ ఒకే ఒక మాట రాయబడ్డది అక్కడ. ఏంటి అని అంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. డేవిడ్ టుక్ కరేజ్ త్రూ హిస్ లార్డ్ అని రాయబడినది, బై హిస్ లార్డ్. నిజంగా ఈ సాయంకాలము ఈ గొప్ప దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో, ఈ కరోనా క్రైసిస్లో కూడా పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని అన్నాడు. ఒక నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చెదను అని యెషయా గ్రంథంలో భక్తుడు అంటున్నాడు. అక్కడ ఈ సాయంకాలము ఆయన మనల్ని విడిచిపెట్టినటువంటి సమయం ఎంతసేపు అంటే 1 నిమిషం మాత్రమే. దేవుని వాక్యంలో 30వ కీర్తన 5వ వచనంలో కీర్తనకాడు అంటాడు, లార్డ్ యువర్ యాంగర్ ఇస్ ఫర్ ఎ మూమెంట్, యువర్ ఫేవర్ ఇస్ ఫర్ ఎ లైఫ్ టైమ్, వీపింగ్ మే లింగర్ ఫర్ ద నైట్ బట్ జాయ్ కమ్స్ విత్ ద మార్నింగ్.
నీ కోపము నిమిషమాత్రముండును, నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఇవన్నీ ఈ కరోనా కష్టాలన్నీ కూడా ఇవి గడిచినటువంటి రాత్రి వలె ఉన్నవి. దేవుడు అలాంటి సన్నివేశాన్ని మన కలగజేశాడు, అలాంటి సంతృప్తిని మన కలగజేశాడు, అలాంటి సంతృప్తి కంటెంట్ లైఫ్ మనకిస్తాడు. నిజంగా మనం చూస్తే మరి ఇటలీ దేశంలో వారు రోడ్లపైకి వచ్చి దే ఆర్ కన్ఫెసింగ్ దేర్ సిన్స్. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us, దేవా మమ్మను కరుణించు, ఈ కరోనాను దూరం చేయని వారు రోడ్లపైకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అది ఒక రకంగా చూస్తే మనం యెషయా గ్రంథం 45:23లో అక్కడ రాయబడిన రీతిగా దేవుడు అన్నాడు, ప్రతి నామములో మనం చూస్తున్నాం. అక్కడ ఏమని చెప్తున్నాడంటే మరి 45వ అధ్యాయంలో 23వ వచనంలో ఎప్పుడో ప్రవచనం, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దే ఆర్ కన్ఫెసింగ్ దేర్ సిన్స్. వారి పాపాలను వారు ఒప్పుకుంటూ ఉన్నారు. నూతన నిబంధన గ్రంథంలో చూస్తే ఒక గుడ్డివాని గురించి అక్కడ రాయబడినది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో శిష్యులు అంటారు, ప్రభా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం వీడా వీని కన్నవారా? యేసు ప్రభువారు అన్నారు, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణము వీడు కాదు, వీని కన్నవారు కాదు. వీరు పాపం చేయాలి, వీని కన్నవారు పాపం. దేవుని కుమారుని యొక్క క్రియలు మహిమపరచబడడానికి ఈ వ్యక్తి అందు ఎలాంటి గుడ్డివాడు ఉన్నారని చెప్పాడు యేసు ప్రభువారు. నిజంగా ఈ సాయంకాలం చూస్తే ఇలాంటివన్నీ కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికే. చరిత్రలో అనేకమైనటువంటివి క్రీస్తు పూర్వము జరిగాయి, క్రీస్తు శకంలో కూడా ఇలాంటివి జరిగాయి. అయితే ఒకప్పుడు మాత్రము మెడిసిన్ లేదు, యాంటీబయాటిక్స్ లేదు. మనం చూస్తున్నాము మరి మశూచి అని, కలరా అని, ప్లేగు అని రకరకాల వ్యాధులు ఈ లోకంలో ప్రబలి వందల మందిని, వేల మందిని పొట్టన పెట్టుకున్నది, కోట్ల మందిని ప్రపంచవ్యాప్తంగా. మరి 1918 నుంచి 1920 వరకు ఆ స్పానిష్ ఫ్లూ ద్వారా అమెరికా దేశంలోనే 6,75,000 మంది చనిపోయారు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి 5 కోట్ల మంది చనిపోయారు. ఇంకా లెక్కలు కరెక్ట్గా లేవు, 10 కోట్ల మంది చనిపోయి ఉండవచ్చు. ఎందుకంటే అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ సాయంకాలము దేవుడు మనందరినీ కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచాడు అని అంటే, మనల్ని మనము గృహ నిర్బంధంలో ఉంచుకుంటున్నామంటే ఈ లేఖనాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని గ్రంథాన్ని పరిశీలించండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేర్ డిలైట్ ఈస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. దే మెడిటేట్ ఆన్ హిస్ లా డే అండ్ నైట్. దే ఆర్ లైక్ trees planted by streams of water, which yield their fruit in its season. Their leaves do not wither. ఈ సాయంకాలము లోకం వేరు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు వేరు. ఎందుకనంటే పాత నిబంధనలోని భక్తులు, క్రొత్త నిబంధనలోని భక్తులు. భక్తుడు పౌలైతే నేను ఎవరిని సేవిస్తున్నాను ఆ దేవుని నేను ఎరుగుదును అని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తాడు. I know whom I serve, I know whom I worship, I know whom I obey. నేను ఎవరికి విధేయత చూపిస్తున్నాను, ఎవరి యందు నమ్మకం ఉంచాను, ఆ సర్వశక్తి గల దేవుని నేను ఎరుగుదును అని అంటున్నాడు. దేవుని ఎరిగామని చెప్పుకున్నటువంటి వారు అనేక మంది ఆందోళన చెందుతూ ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ ఈజ్ అవర్ షెల్టర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఈజ్ రెడీ టు హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఇలాంటి కల్లోలము, అతలాకుతలము, సమస్య, కరోనా కాదు, ఇలాంటివి ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారి యొక్క హృదయాలలో యేసు ప్రభువు వారు అన్నారు, లెట్ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్స్, యు బిలీవ్ ఇన్ గాడ్ ఆల్సో యు బిలీవ్ ఇన్ మీ. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ అర్ఫన్. మిమ్మల్ని అనాథలుగా విడువను. ఐ విల్ కమ్ టు యూ. భౌతికంగా ఆయన ఈ లోకంలో మన మధ్యలో ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమంగ్ us. ద టాబర్నకల్ ఆఫ్ ద గాడ్ ఈజ్ అమంగ్ us. దేవుని యొక్క నిబంధన మందసము, దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నది. నిర్గమకాండం 20:24 అన్నాడు, ఐ విల్ కమ్ అండ్ బ్లెస్ యూ. నేను మీ మధ్యలోకి వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ కరోనా కల్లోలం అనేక మంది ఉద్యోగాలను తీసేస్తుంది, అనేక మందిని అనారోగ్యానికి గురి చేస్తున్నది, అతలాకుతలం చేసేస్తున్నది, ఆర్థిక పరిస్థితిని చెడగొడుతూ ఉన్నది. అనేక మంది నిరాశ నిస్పృహలో ఉంటున్నారు, బయటికి వెళ్ళలేక. కానీ సమయమందు దేవుని యొక్క ఆదరణ దేవుని వాక్యం ద్వారా మనకు కలుగుతున్నది. ఇంతకుముందు నేను తెలియజేశాను, గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా, నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టలట కారణం ఏమీ లేదు. ఎందుకు అని అంటే 37వ కీర్తన 31వ వచనంలో, ద లా ఆఫ్ దేర్ లార్డ్ ఈజ్ ఇన్ దేర్ హార్ట్, దేర్ స్టెప్స్ డు నాట్ స్టంబుల్. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. ఈ సాయంకాలము ఈ దేవుని వాక్యాన్ని పరిశోధించండి, పరిశీలించండి, ధ్యానము చేయండి. పడకల మీద ఉన్నప్పుడు ధ్యానం చేయండి. భక్తుడు 63వ కీర్తన 4-5 వచనాలు అంటాడు, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉన్నది. ఈ దినాల్లో మా బాబు తెలియజేస్తున్నాడు, హైదరాబాద్లో మాంసం 1200 రూపాయలు అయిందని. నిజంగా ఆ మాంసము కంటే విలువ కలిగినటువంటి దేవుని వాక్యము క్రొవ్వు మెదడు అని అంటున్నాడు. దేవుని వాక్యం రుచి 34వ కీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. అక్కడ యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచండి, ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీ కదువలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యంగ్ లైన్స్ మే ల్యాక్ అండ్ సఫర్ ఫర్ హంగర్, బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. నిజంగా ఒక గొప్ప అభయము, దేవుని యొక్క రుచిని భక్తుడు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఈ సాయంకాలము దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రపంచమంతా యేసు ప్రభు ఒకానొక సమయమందు మనం చూస్తూ ఉన్నాము, 4 సువార్తల్లో కూడా ఆ విషయాలు రాయబడ్డాయి. యేసు ప్రభు వారు ప్రయాణం చేసే సమయంలో ఒక ఓడలో, ఒక పడవలో ఒక కల్లోలం వచ్చింది. అప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు వచ్చి, ప్రభువా మేము నశిస్తూ ఉన్నాము, నీకు చింత లేదా? లార్డ్ వి పెరిష్, మేము చనిపోతున్నాం ప్రభువా, నీకు చింత లేదా? ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ ప్రభు భూమిని ఆకాశాన్ని నోటి మాట చేత, నోటి ఊపిరి చేత కలగజేశాడని ఆదికాండం 1:1-2 33వ కీర్తన 6-9 వచనాల్లో రాయబడ్డాయి. ఆ సర్వశక్తి గల దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. మరి ఈ దినాల్లో చూస్తే దాదాపుగా మనకు 22వ తేదీ గత మాసము, 29వ తేదీ 2 ఆదివారాలు కూడా అనేక మంది ఆలయం మిస్ అయ్యారు. కానీ దేవుని వాక్యంలో పౌలు అంటాడు, మన హృదయమే దేవునికి ఆలయంగా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:19, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని, పరిశుద్ధాత్మ మీలో నివాసం చేస్తున్నాడని మీరు ఎరగరా అని అన్నాడు. ఈ సాయంకాలము ఈ సర్వశక్తి గల దేవుడు మనతో పాటు, ఈ దేవుడు 48వ కీర్తన 14వ వచనంలో అంటాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చినటువంటి దేవుడు. ఈయన సాధారణమైనటువంటి దేవుడు కాదు, ఈయన రాయి రప్ప కాదు. అందుకే పాత క్రొత్త నిబంధనలతో కూడా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు చాలా జాగ్రత్తగా, పాత నిబంధనలో ఇశ్రాయేలు వినుము అంటే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు అన్నారు, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. ఈ జీవం గల దేవుని వాక్యము పేతురు చెరసాల్లో వేయబడ్డప్పుడు, అపోస్తల కార్యం 5:20లో దూత అన్నాడు విడిపించి, ఓ పీటర్, గో అండ్ టెల్ ఆల్ దీస్ వర్డ్స్ ఆఫ్ లైఫ్. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ వెళ్ళి ప్రజలతో చెప్పు పేతురు, దేర్ ఈజ్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం అనే విత్తనంలో జీవమున్నది,
ప్రాణం ఉన్నది, అది పెరిగి పెద్దదవుతుంది. మనం చూసాము, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. కొన్ని రాతి నేలన, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడి 30, 60, 100 ఫలించింది. ఈ సాయంకాలం వాక్య అనుభవం లేనటువంటి వారులారా, పాలు త్రాగే శిశువులారా, దేవుని వాక్యాన్ని గ్రహించండి. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టినటువంటి సమయం ఎప్పుడంటే ఒక క్షణం మాత్రమే. ఈ సాయంకాలం మనమందరము కూడా దేవుని బిడ్డలంగా మనకొక అభయం ఉన్నది, మనకొక అష్యూరెన్స్ ఉన్నది. ఆయన మనల్ని అన్నటి కూడా విడిచిపెట్టేవాడు కాదు. శిష్యులతో వెళ్తూ వెళ్తూ ఐ గివ్ మై పీస్ అంటూ యూ, యోహాను సువార్త 14:27లో ఐ గివ్ మై పీస్ అంటూ యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ యూ. లోకం ఇచ్చినట్టుగా కాదు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలామంది గృహ నిర్బంధం అని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ సెల్ఫ్ క్వారంటైన్, బట్ ఇట్ ఈస్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. దేవునితో కూడా ఒక మంచి సత్సంబంధము. బహుశా ఇన్ని రోజులు మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా పఠించలేకపోయామేమో, దేవుని సన్నిధిలో గడపలేకపోయామేమో, ప్రార్థించలేకపోయామేమో, స్తుతించలేకపోయామేమో. కానీ ఈ సమయము, లెట్ us యూటిలైజ్ దిస్ టైం. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము. పొరుగు వారి కొరకు ప్రార్థన చేశాం, దేశం కొరకు ప్రార్థన చేశాం, ప్రపంచం కొరకు ప్రార్థన చేశాము. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే. యాకోబు పత్రిక 5:17 రాయబడ్డది. 16లో అయితే నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలది అని అక్కడ రాయబడ్డది, మనఃపూర్వకమైనది అని రాయబడ్డది. ఈ సాయంకాలము మనం సాధారణమైనటువంటి మనుషులమే, కానీ దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు మనం చేసే ప్రార్థన 11వ అధ్యాయం యోహాను సువార్త 40వ వచనంలో ఇఫ్ యూ వుడ్ బిలీవ్ యూ వుడ్ సీ గాడ్స్ గ్లోరీ అన్నాడు యేసు ప్రభువారు. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు అని అన్నాడు ఆ సందర్భంలో. కానీ ఇప్పుడు మనం కూడా మరి మన విశ్వాసాన్ని బట్టి మనకి ఇది ఒక పరీక్షలాగా, ఇట్స్ అ టెస్టింగ్. మనకు కూడా ఒక టెంప్టేషన్, ఒక టెస్టింగ్. మన ఉద్యోగ విషయంలో కానీ, లేక మన గృహ నిర్బంధంలో ఉండడం కానీ, మనం చూసే భక్తులందరూ కూడా యేసు ప్రభువారైతే ఆయన మార్కు సువార్త 1:36లో, యోహాను సువార్త 8:1లో ఆయన పగలంతా దేవాలయంలో బోధిస్తూ రాత్రంతా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మనం ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాము, ఎంత సమయం వాక్యం చదువుతూ ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితాల్లో ప్రభువును కలిగి ఉండడం, పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభువా నీవు చెప్పినవన్నీ చేశాను, కానీ నీ వాక్యం మాత్రం నేను చదవలేదు, అన్నీ చేశాను కానీ నీ మాట వెళ్ళలేదు అంటే దేవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి దేవుడు మనకు ఈ సఫిషియంట్ టైం, సమృద్ధి అయినటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేని కొరకంటే అది వ్యర్థంగా గడపడానికి కాదు. అజ్ఞానుల వలె కాక అన్నాడు, జ్ఞానుల వలె నడుచుకోండి అని అన్నాడు పౌలు. ఈ సాయంకాలము ఇది ఒక మంచి తరుణంగా మనం భావించాలి. ఎందుకంటే భక్తులందరూ కూడా యోహాన్ లాంటి వారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యే వరకు లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనంలో ఆయన అరణ్యంలో ఉండేనని రాయబడ్డది. ఏం చేశాడు అరణ్యంలో అంటే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టే పవర్ఫుల్ వాక్యము చెప్తే వారందరూ కూడా మేమేం చేయాలి, మేమేం చేయాలి, మేమేం చేయాలి అన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు మాత్రము అక్కడ దేవుని సంకల్పమును నిరాకరించినట్లు లూకా సువార్త 7వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ యేసు ప్రభువారు చెప్తారు. అందరూ బాప్తిజం పొందుతున్నారు కానీ మీరు మాత్రము దేవుని యొక్క సంకల్పాన్ని మీరు నిరాకరిస్తూ ఉన్నారు. అనేక మంది సుంకరులు, పాపులు, దినసరి కూలీలు ఆయన ఎదుకు వచ్చి బాప్తిజం తీసుకున్నట్టు మనం చూస్తున్నాము. ఆయన మాటలు అలా ఉన్నవి. ఈ దేవుని వాక్యము అంటే తను ఒంటరిగా ఏం చేశాడు అంటే దేవునితో గడిపాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలోని ఆ మాట మీ కొరకు ఒకసారి నేను చదువుతాను. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనము, శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యంలో ఉండెను. ఇప్పుడైతే మనకు ఏసీ ఫెసిలిటీ, ప్రతి రూమ్కు ఏసీ, ప్రతి రూమ్కు సీలింగ్ ఫ్యాన్, ప్రతి రూమ్కు పెడస్టల్ ఫ్యాన్ ఇంక్లూడింగ్ కిచెన్. కానీ మరి ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహానికి ఎలాంటి వసతులు లేవు. అయినప్పటికీ కూడా అక్కడ
ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ అరణ్యంలో ఉన్నప్పుడు రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే 1వ అధ్యాయము మార్కు సువార్త 13వ వచనంలో, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. అడవి మృగములతో కూడా ఉండెను అనే మాట చూస్తున్నాం. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. నిజంగా యేసుప్రభు వారు ఒంటరిగా ప్రార్థన చేశారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒంటరిగా అరణ్యంలో ఉన్నాడు. ఈరోజు అనేక మంది కుటుంబంతో కూడా ఉండి కూడా అయ్యో మేము ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్. ఈ దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు దేవుడే మనకు తోడుగా ఉన్నట్లు. యెషయా ఒంటరివాడే, ఏలియా ఒక్కడే, ఎలీషాకు శిష్యులు తోడుగా ఉన్నారు. యెషయా, ఇర్మియా లాంటి వారు ఒక్కరే, అయినప్పటికీ కూడా వారు దేవుని యందు ఆనందించారు. ఈ సాయంకాలం మనం కూడా దేవుని యందు అనుదినము ఆనందించాలి. దేవుని వాక్యం చదవాలి, ప్రార్థించాలి. ఈ దేవుని గొప్ప ప్రణాళికను మనం తెలుసుకోవాలి. ఈ సాయంకాలము దేవుడు మరి గృహాల్లో ఉన్నటువంటి వారికి ఇదొక మంచి అవకాశంగా ఇస్తున్నాడు. ఒక బైబిల్ మన గృహంలో ఉన్నదంటే ఇట్స్ ఎ స్మాల్ లైబ్రరీ. 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు అనుదినము పఠిస్తే, 4 అధ్యాయాలు పఠిస్తే ఒక సంవత్సరంలో మనం పూర్తి చేసుకోగలము. ఒకవేళ 8 అధ్యాయాలు పఠిస్తే 6 మాసాల్లో పూర్తి చేసుకోగలము. 16 అధ్యాయాలు పఠిస్తే 3 మాసాల్లో పూర్తి చేసుకోగలము. ఒకవేళ 32 అధ్యాయాలు పఠిస్తే 45 రోజుల్లో పూర్తి చేసుకోగలము. కంటిన్యూగా చదివితే 72 గంటల్లో అయిపోతుంది. ఈ సాయంకాలము ఇవి దేవుని మాటలు, ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే అది బండ మీద వేయబడ్డటువంటి ఇల్లు. అదే ఇసుక మీద ఇల్లు కట్టుబడినటువంటి ఆ ఉపమానం మత్తయి సువార్త 7:24-27 వచనాలు రాయబడ్డాయి. ఇసుక మీద కట్టుకున్నటువంటి ఆ ఇల్లు ఎలా ఉంది? వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు పడిపోయింది. ఆ ఇంటి పాటు చాలా గొప్పది అని యేసుప్రభు వారు చెప్పారు. బిల్డింగ్ అవర్ లైఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన జీవితాలను దేవుని వాక్యం ద్వారా కట్టుకోవడం. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరో చెప్పడం కాదు. దేవుని వాక్యము అద్దానికి పోల్చబడ్డది. దేవుని వాక్యము అగ్నికి పోల్చబడ్డది, సుత్తెకు పోల్చబడ్డది, తేనెకు పోల్చబడ్డది, కత్తికి పోల్చబడ్డది. ఈ విలువ కలిగినటువంటి ఈ దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరో చెప్పారని కాదు, పాస్టర్ గారు చెప్పారని కాదు, సంఘ పెద్ద చెప్పారని కాదు, పేరెంట్స్ చెప్పారని కాదు. ఈ దేవుని వాక్యాన్ని మనము పరిశీలిస్తున్నామా, పరిశోధిస్తున్నామా, చదువుతున్నామా? అలాంటి అనుభూతి మనకున్నదా? ఈ సాయంకాలం ఈ కరోనా క్రైసిస్ మరి దేశాలను అతలాకుతలం చేసింది, కానీ ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి మరి ఒక రకంగా ఒక రిలీఫ్, ఒక రిలాక్స్. అంటే మనం గృహంలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదివి ప్రభుతో కూడా గడపడము, ప్రభుతో కూడా సమయము స్పెండ్ చేయడము, ప్రభువుకు సమీపంగా రావడము, లోకానికి దూరంగా వెళ్ళడం. భక్తుడు యోహాన్ అన్నాడు, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17-17 వచనాల్లో, లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోడంబం, అవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకమును దాని ఆశలు గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని రాయబడ్డది. ఈ సాయంకాలము మరి మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేద్దాం. వీలైతే మనం ఏదైనా ఫిజికల్గా సహాయం చేయగలిగితే సహాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మరి నిస్సహాయులు అనేక మంది మనం చూస్తూ ఉన్నాము. భారతదేశం చాలా పేద దేశం. అనేక మంది 400-500 కిలోమీటర్లు నడుస్తూ దాదాపుగా 20-25 మంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎవరికి కూడా రాకూడదు. దేవుని బిడ్డలంగా మన యొక్క పాత్ర ఏమిటి? వారి కొరకు ప్రార్థించి వీలైతే సహాయం చేయడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల దేవా, నాయన, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నువ్వు పరిస్థితులను మార్చగల దేవుడు.
ఈ సాయంకాలం నాయన మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు దినదినం పెరుగుతూ ఉన్నారు. 42,000 మంది కరోనాతో చనిపోయారు. దయగల రక్షక సహాయం చేయమని మనవి చేస్తున్నాం నాయన. ఇదిగో కరోనాను మీరు స్వస్థపరచండి, ప్రపంచ దేశాలను ఆశీర్వదించండి, ప్రపంచ దేశాలను స్వస్థపరచండి, భారతదేశాన్ని ఆశీర్వదించండి. నన్ను అడుగుము, జనంలో నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు చొత్తుగాని చెందని సెలవిచ్చారు. మా భారతదేశాన్ని మేము అడుగుచున్నాం ప్రభా, నీ కొరకు సంపాదించే భాగ్యం కలుగచేయండి. అనేక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు పేద బీద బలహీనల కొరకు చేస్తున్న సహాయాన్ని మీరు ఆశ్రయించండి ప్రభా. అనేక ఆర్గనైజేషన్స్ కూడా చేస్తున్నాయి. ఈ సాయంకాలం ఈ దినాల్లో మేము ఇంటి దగ్గర నుండి నీ వాక్యాన్ని చదువుట కృప చూపించమని, అనేకులను వాక్యం ద్వారా బలపరచుటకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు, ప్రపంచం కొరకు, భారతదేశం కొరకు, పొరుగువారి కొరకు, కాలనీ కొరకు, రాష్ట్రం కొరకు, జిల్లా కొరకు విజ్ఞాపన చేసే హృదయం దయచేయమని సాయంకాలం కొరకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.